ఇలాంటివన్నీ అదర్ ఎక్స్పెన్సెస్. సో మనం మన ఇన్కమ్ టోటల్ లిస్ట్ డౌన్ చేసాం, నెక్స్ట్ మన ఎక్స్పెన్సెస్ లిస్ట్ డౌన్ చేసాం. ఇప్పుడు బడ్జెటింగ్ చేద్దాం. బడ్జెటింగ్ లో మనం ఒక రూల్ పెట్టుకోవాలి, 50-30-20 రూల్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కంపల్సరీ ఎక్స్పెన్సెస్ అండ్ షుడ్ హ్యావ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటికి మనం మన శాలరీలో 50% అలొకేట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000 ఉందంటే 25,000 మనం మన కంపల్సరీ ఎక్స్పెన్సెస్ కి పెట్టుకోవాలి. నెక్స్ట్ 30% వచ్చేసి మన అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఈటింగ్ అవుట్, లగ్జరీ, ఎంటర్టైన్మెంట్, ఇలాంటి వాటికి 30% పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చి బ్యాలెన్స్ 20%. సో అంటే 50,000 శాలరీ ఉన్న వాళ్ళకి 20% అంటే 10,000. ఈ 10,000 మనం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి పెట్టుకోవాలి. సో ఇలా మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే 50-30-20 రూల్. అందరికీ ఈ రూల్ ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్